సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపున తెలుస్తారు. ఏమియా సింహాచలమయ్యా, ఎద్దునాగా ఎదిగిపోనావు. సోంపేరినాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చెయ్యలేమయ్యా సింహాచలమయ్యా. ఏమియా బయట పని దొరకపోతే ఇంటూ వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మాత్రం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే సీని కట్టుకుని వంట సీవియ్యా. ఏమియా పౌసం లేని ముడియా? మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బది ఏ అడుక్కున్నవని చేసుకున్న సుఖంగా బతికిదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి? నాను వంట చెయ్యాలే పెంచముఖము దానా బామర్తియా? నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేనుయ్యా. నమస్కారం, రండి కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాన్ని ఏడిపిస్తుంది, నవ్వి మగాన్ని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు, ఆడది ముళ్ళు, మగాడి అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అనగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చు. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. విరహాలు సైతగలేను తలవంటి నీ పదములకు నృత్యములే. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్లు పాలు చేసింది సీత. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళని పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసుంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? తప్పనిసరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయను కోబులమా, ఇప్పుడే చెబుతాయను కోబులమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఇవాటికి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళండి. యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ. అలాగే అన్నయ్య. ఆడదాని కేసి కన్నెత్తి చూడను, ఆడదాని కేసి కన్నెత్తి చూడను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాన్ని పన్నెత్తి పలకరించను, ఆడదాని మాట అసలు వినను, ఆడదాని మాట అస్సలు వినను, ఆడదాని ప్రేమలో పడను, ఆడదాని ప్రేమలో పడను.